మీరు బీజేపీ నాయకులు కూడా నిన్న మహేశ్వర్ రెడ్డి గారు ఏదో 15,000 కోట్ల రూపాయలు ఫీనిక్స్కి వెళ్ళాయి అవని ఇవని ఇలాంటి ఆరోపణలకే పరిమితం అవుతున్నారు తప్ప దాని మీద విచారణ చేసే అధికారం మీకుంది. సిబిఐ మీ చేతిలో ఉంటుంది, ఈడీ మీ చేతిలో ఉంటుంది. అలాంటివి ఏవి చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అని మోడీ గారు, అమిత్ షా గారు అనిపోయారు ఇక్కడికి వచ్చి. ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరు కూడా అంటున్నారు ఢిల్లీకి పోతున్నాయని. ఏం చేస్తున్నారు? మీరు ఆపాలి కదా. యాక్చువల్గా 2 సంవత్సరాల దాకా దాదాపుగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, వాళ్ళకి చదువుకోవాలి, వాళ్ళని చూడాలి. ఇప్పుడే మనం విమర్శ చేస్తే ప్రజలు అరే వాళ్ళ టైం ఇవ్వద్దాం, గట్లనే విమర్శిస్తారా అంటారని చెప్పి మూకున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ ఢిల్లీలో ఉన్న మా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాల మీద, దోపిడీ మీద, భూ కబ్జాల మీద ఇవాళ మీరు ఉద్యమాలు చేయాలని చెప్పి క్లియర్గా చెప్పింది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మేము హైడ్రా నేనే ఎత్తుకున్నప్పటికి కూడా అంతిమంగా మా పార్టీ ఇన్వాల్వ్ అయింది. పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది. మూసి నేనే ఎత్తుకున్నప్పటికి కూడా మూసి పార్టీ ఇన్వాల్వ్ అయింది. అవును. ఇవాళ ఈ 22A ఇవాళ బొమ్మరాజ్పేట లాంటి ధర్నాలు కావచ్చు, లేకపోతే మాకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కావచ్చు, దుండిగల్ లేదా పక్కపడినటువంటి ఊళ్ళలో కావచ్చు, ఇవాళ పార్టీ ఎత్తుకున్నది. ఏంటి 22Aని ఈటెల రాజేందర్ ఎలా చూస్తున్నారు? అది నిజంగా కావాలని చేశారా? అది అధికారులు చేశారా? ముఖ్యమంత్రి పాత్ర ఉందా? అసలు శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు పొంగులేటి. ఒక మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా ఇంత పెద్ద డిసిషన్స్ ఉంటాయండి? నాకు తెలిసి ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి కూడా చెప్పుంటాడు, మీకు పెద్ద మొత్తంలో డబ్బులు రావాలంటే. ఈ డబ్బుల ఏజెండాలు ఉన్నారు కదా. డబ్బుల ఏజెండా అన్నది 22A అంటే డబ్బుల కోసం అంతే కదా. డబ్బుల ఏజెండాలు ఉన్నారు కాబట్టి మీరు గివే కాదు, ఆనాడు కేసీఆర్ పెట్టిన భూములు మాత్రమే కాదు, ఇంకా అనేక రకాల భూములు ఉన్నాయని చెప్పి 22A కింద పెట్టిండండి. ఇవాళ అది ఎట్లయిపోయింది? 30 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం కట్టబడ్డ అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని, అపార్ట్మెంట్లు కూడా అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కట్టబడ్డ అపార్ట్మెంట్లు, కట్టబడ్డ గేటెడ్ కమ్యూనిటీలు, కట్టబడ్డ కాలనీలు, కట్టబడ్డ ఇండ్లు, అవును అన్నీ వచ్చేసాయి అందులోకి. లేఅవుట్ చేసిన స్థలాలన్నీ కూడా ఇళ్ళకి వచ్చేసాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 42,000 ఎకరాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. అది పెట్టారు, నేను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళా ఈ విషయం అని. అందుకనే ఇక అంటే నీ నా అనే తేడా లేదు, ఎందుకు పెడుతున్నా కూడా ఆలోచన లేదు, పెట్టిండ్రు. పెట్టి వీళ్ళు అంతకంటే ముందు ఇదే 22A ఏదైతే పెట్టిండ్రో వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు. ఎట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 10% లేకుండా డబ్బులు రావో, మీరు కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఒక మాట కూడా ఉండేదా? ఇక మేము ఉంటే గిట్ల ఎందుకు ఉంటుంటివి? నా దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉండాలి. అదే 1,000 కోట్లు మీరు ఇచ్చారు బిల్లులు అప్పుడు. వాస్తవంగా ఇవాళ ఎమ్మెల్యే లెటర్ల మీద 50 లక్షల కోట్ల రూపాయలు ఇస్తుండొచ్చు, ఎంపీ లెటర్ల మీద కూడా 2 కోట్లు 3 కోట్లు ఎవరైనా దిక్కులేనికి ఇస్తుండొచ్చు, కొత్త పద్ధతి పెట్టినట్టున్నది. కానీ ఇవాళ మెజారిటీ ఇలా చిన్న కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెట్లెక్కే పరిస్థితి లేరు, వాళ్ళ బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. ఇక పెద్ద కాంట్రాక్టర్లు సెంట్రలైజ్ చేసుకొని ఇక పెద్ద కాంట్రాక్టర్ని కూడా ఒక్కడనే సింగిల్ విండో సిస్టమ్ పెట్టుకున్నారు. వాడే అందరి దగ్గర వసూలు చేసి వీళ్ళకి ఇస్తే ఆ బిల్లు పాస్ అయ్యేటువంటి సిస్టమ్ పెట్టిండు. అట్లా వచ్చింది. ఇవాళ నేను మాట్లాడు కదండి, సామాన్య జనం మాట్లాడుతున్నాడు. సరే, ఈ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసుకున్నాడు, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, గా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల దగ్గర కూడా మా దగ్గర పైసలు ఇవ్వాలంటే మా రక్తం తాగంటారా బిడ్డ అంటున్నారు వాళ్ళు. మా రక్తం తాగరా ఆయన బిడ్డ అంటున్నారు. ఇక ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ఇంకేముంటుంది చెప్పండి? దాని గురించి మనం మాట్లాడితే మనం చిన్నగా అయిపోతాం. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది 10% కమిషన్ లేకుండా బిల్లులు వస్తలేవు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దరఖాస్తు చేయడానికి ఎగ్జామ్కి ఫీ కట్టుడు ఇంత ఫిక్స్ అయినట్టు అది కూడా ఫిక్స్ అయిపోయింది. అట్లనే ఇక్కడ భూముల విషయంలో కూడా మనకు మ్యూటేషన్ అని ఉంటుంది. అవును, మ్యూటేషన్ చేయాలి. ఓఆర్సి ప్లస్ ల్యాండ్ కన్వర్షన్. అవును, ఇవి కాకుండా ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర డిస్ప్యూట్స్ కావచ్చు, రకరకాల టెంపుల్ దేవాలయ పొలాలు వర్సెస్ ప్రైవేట్ కావచ్చు, లేకపోతే ఈ మన ఏంటిది భూదాన్ భూములు ప్లస్ వర్సెస్ ఈ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళలో 50% కూడా తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. బేరమే ఫిక్స్ అయిపోయింది. కాదనే చెప్పే దమ్ముందా వాళ్ళకి? అడగండి. ఎవరెవరు తీసుకుంటున్నారు అందులో ఇవాళ సమాచారం? నేనేమంటున్నా, నేను అనేక సార్లు చెప్పిన అన్నీ ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో అక్కడున్న కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఏం పవర్స్ ఉన్నాయో పక్కకు పెట్టి ఇక్కడ మాత్రం మా ప్రమేయం లేకుండా మీరు ఏం చేయొద్దు. ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయి? ప్రభుత్వం అంటే మంత్రుల నుంచి వెళ్ళిపోతాయి కదా.
కలెక్టర్లకు. ముఖ్యమంత్రి నుంచి పోతే కదా ప్రభుత్వానికి, కలెక్టర్లకి. అంతే కదా. వాళ్ళు చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. వాళ్ళు పోయి చెప్తారు, మీరు అక్కడ పోయి కలిసి రాపోండి. దీనికి ఒక మనుషులున్నారు పెట్టుకున్నారండి. ఇప్పుడు సీఎం ఆఫీస్ అయితే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేస్తూ అంటాడు. ఒక రోహన్ రెడ్డి అంటాడు ఒకటి చేస్తూ అంటాడు, ఒక ఏవి రెడ్డి అని ఒకటి చేస్తూ అంటాడు, ఒక అనిల్ రెడ్డి అని ఒకటి చేస్తాడు, ఫైమ్ కురేష్ అని చెప్పి ఒక దాన్ని డీల్ చేస్తాడు, ఇంకెవరో ఉదయ్ సింహారెడ్డి అని ఒకటి. అంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక కుటుంబమే అని చెప్పి 5 మంది పేరు చెప్పుకున్నప్పుడు ఈయన కుటుంబంలో 10ల సంఖ్యలో ఉన్నది. ఇక అంతకంటే ఎక్కువైందా? 10ల సంఖ్యలో ఉన్నది అంటున్నా. ఇప్పుడు చెప్తున్న పేర్లు ఉన్నాయి కదా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పచెప్పాడు. ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటా అంటాడు, ఒకడు ల్యాండ్ చూసుకుంటా అంటాడు, ఒకడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటా అంటాడు. ఇట్లా ఎక్కడో అక్కడ ఫిక్స్ చేసుకుంటారు. ఇది నేను చెప్తున్నా కాదు, ఇదంతా బహిరంగం అయిపోయింది. బహిరంగం అయిపోవడం కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఢిల్లీ దాకా సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. కొండా సురేఖ ఇష్యూ కూడా ఏదో బాగానే నడుస్తుంది. గవర్నమెంట్లో ఉన్న మంత్రులు మీరు గట్టిగా మాట్లాడతలేదని చెప్పి మమ్మల్ని నవ్వకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని ప్రతిపక్షాలకు అంటున్నారు, మీరు సపోర్ట్ చేస్తలేరు, మీరు మాట్లాడతలేరు, మీరు గిన్ని జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు, మేము మాట్లాడకూడదు కదా. అయినా మేమే అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తలేదని చెప్పి స్వయంగా వాళ్ళ మంత్రులు మాకు అంటున్న తీరు చూస్తూ ఉంటే ఇది ఎంత లుకలుకలతో ఉన్నాయో, ఇది ఎంత పేలిపోవడం సిద్ధంగా ఉందో మనకు అర్థం కావాలి.